నమస్కారం అండి. ఈనాడు మనము నీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఎందుకు నీళ్ళ గురించి ఇంత తీవ్రంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, నీళ్ళు అనేది ఫస్ట్ వర్షాధారమే ప్రధాన అంశం. వర్షం వస్తేనే కదా నీళ్ళు కాలువలు పారేది, నదులు పారేది, ఏమైనా కానీ వర్షం. ఇప్పుడు ముఖ్యంగా అనంతపురం దృష్టిలో చూసినట్లయితే, అనంతపురంలో వర్షం ఒకప్పుడు అంటే ఇప్పుడు 552 మిల్లీమీటర్ల వర్షపాతం అనంతపురం యొక్క సగటు. అయితే ఇప్పుడు 552 వర్షపాతం అనేది దాదాపు 100 నుంచి 130 రోజుల దాకా కురిసేది. కానీ అదే వర్షపాతమే ఇప్పుడు అంటే 30 నుంచి 40 రోజుల్లోనే ఎలా పంటలు పండిస్తాము, వర్షాధార పంటలు అంటే వేరుశనగ కావచ్చు, కొర్ర కావచ్చు, సజ్జ కావచ్చు, జొన్న కావచ్చు, ఎట్లా పండించడానికి వీలవుతుంది. ఇప్పుడు సమస్య అయిపోయింది. అందుకే రైతుకు పంట రావడం లేదు చేతికి. రైతు పంట రాదు కాబట్టి నష్టపోతున్నాడు. పెట్టుబడులన్నీ తిరిగి రావడం లేదు. సమస్య ఎదుర్కొంటున్నాడు రైతు, అనంతపురం జిల్లా రైతు. మన దీన్ని నమ్ముకోలేవు కదా, వర్షం నమ్ముకోలేకపోయినాము. భూగర్భ జలాల మీద పడినాడు. అనేక బావులు వేసినాడు. బావులు వేసి ఓ బావులో పడవచ్చు, ఒక 10-15 బావులు వేసి కూడా ఎండిపోయేట్టు ఉన్నాయి. మళ్ళీ భూగర్భ జలాలు ఇంకొకసారి డబుల్ మోటార్స్ వేసి ఎక్కడ పడితే ఆ నీళ్ళు పాతాళ లోకంలో ఉంటాయి. అవి తీసుకురావడానికి 2-3 మోటార్లు పెట్టుకోవాలా, మరి పంప్ చేసుకోవాలా, అవి కూడా ఎన్నాళ్ళు నిలబడతాయి. కాబట్టి వర్షం మీద ఆశ పోయింది, భూగర్భ జలాల మీద ఆశ పోయింది. ఇంకా ఆశ ఉండేది ఇక్కడ మనిషికి అంటే నదీ జలాల మీద ఆశ ఉంది. ఓహో, ఎక్కడో ఒకసారి పెద్ద వర్షాలు పడతాయి, ఆ వాగులు వంకలై నదులై పారుతూ సముద్రం వైపు పోతూ ఉంటాయి, ఆ నదులు మళ్లించుకుంటే బతుకుతాము అనేది ఇప్పుడు అనంతపురం జిల్లా ప్రజలు ఆశిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో ఇంక వాళ్ళు అనేక ఆశలు పెట్టుకున్నారు, అనేక లెక్కలు వేసుకున్నారు, అనేక ట్రిబ్యునల్స్ పరిశీలించినారు, ఓహో అనేక ప్రాజెక్టులు పరిశీలించినారు. ఇప్పుడు ఒక ఆశ ఏమిటి అనంతపురం జిల్లానికి, కేవలము అల్మట్టి బుక్కబొట్ట లింక్ కెనాల్ మీద ఒక ఆశ ఉంది. అంటే సమాంతర కాలం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ తుంగభద్ర నీళ్ళు కూడా వాడేసుకుంటున్నారు. కాబట్టి తప్పని పరిస్థితిలో అక్కడి నుంచి అల్మట్టి బుక్కబొట్ట లింక్ కెనాల్ దారే కనీసం వాళ్ళు వరద జలాన్ని మళ్లించరా. ఎందుకంటే యావరేజ్గా ఇప్పటికి కూడా 453 టీఎంస్ వరద నీళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఆ నీళ్ళైనా మా మీద దయ చూపడరా అనే దాంట్లో అనంతపురం రైతాంగము, అనంతపురం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అనంతపురం ప్రజలు, అనంతపురం ఓటర్లు ఈ విషయాన్ని గమనించి మన దగ్గరకు వచ్చే రాజకీయ నాయకులు ఎన్నికలు నేపథ్యం ఉంది కాబట్టి ఎన్నికలు వచ్చిన ప్రతి రాజకీయ పార్టీని అయా అనంతపురం జిల్లా ఎట్లా బతికిస్తారు, ఎలా నీళ్ళు తెచ్చిస్తారు, ఇది అల్మట్టి బుక్కబొట్టు లింక్ కెనాల్ ఉంది కదా, దీన్ని ఎట్లా మీరు ఆలోచన చేస్తారు, మీ పథకం ఏంటి, మీ ఆలోచన ఏంటి అన్న విషయాన్ని రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరము ప్రతి ఓటర్ మీద ఉంది. అప్పుడే అనంతపురం జిల్లా బతకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదో బెంగళూరు గురించో ఇంకో ప్రాంతాల గురించో జోకులు వేసుకోవడం కాదు, నీ దగ్గర నీ కాళ్ళ కింద జరగబోతున్న విషయాన్ని గుర్తించకపోతే నువ్వు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మరింత సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అప్రమత్తం కావాల్సిన అవసరం మరింతగా ఉంది అని చెప్పేసి అనంతపురం జిల్లా ప్రజానీకానికి గుర్తు చేస్తూ, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 50 లక్షల మంది ప్రజానీకము చైతన్యం కావాలని చెప్పేసి 100 టీమ్స్ రామాంజనేయులు పిలిపిస్తున్నాడు.